చిన్నమ్మ పేరు ప్రభువా ఎస్తేరు కంటే ఎక్కువగా నన్ను దీవించయ్యా. ప్రభువా నా ఇంటికి ఎవరు రాకూడదు, నాకు ఏం ఖర్చు కాకూడదు, నన్ను దీవించు తండ్రి. ఏంటమ్మా? అమ్మా అమ్మా ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్టవా? వెళ్ళమ్మా వెళ్ళు, ఎప్పుడు ఇదే పని నీకు? ఏం లేదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నగలు వేలు బాగా వేసుకుంటులే కానీ కొంచెం అన్నం పెట్టమంటే మాత్రం అన్నం లేదని చెప్తుంది. అమ్మా అమ్మా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టవా అమ్మా? ఎవరమ్మా? ఉండమ్మా, ఒక్క నిమిషం వస్తున్నా. అమ్మా అమ్మా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టమ్మా. దేవుడు నిన్ను దీవించుగాక. ప్రభువా ఉన్నదంతా ప్రభువా ఉన్నదంతా ఆమెకు పెట్టేశాను, నాకు ఏమీ లేదు. ఇంకొకసారి ఆమె రాకుండా దయచేయి తండ్రి. అమ్మా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టమ్మా. ఎవరమ్మా? అవునమ్మా పెడతా. నువ్వమ్మా. దేవుడు నిన్ను దీవించుగాక. ప్రభువా ఈమెకు రోజు ఆహారం దొరికినట్టుగా సహాయం చేసి సమృద్ధిని దయచేసి దీవించు ప్రభువా. అమ్మా అమ్మా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా. నీకు ఎప్పుడు బయలు దొరికిద్దమ్మా, నీళ్ళు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మా అమ్మా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా తాగడానికి. ఎవరమ్మా? దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రభువా బిడ్డను దీవించు, సమృద్ధిగా దొరికినట్లుగా సహాయం దయచేయము. అమ్మా అమ్మా దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వమ్మా తాగడానికి. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రభువా నిత్యం ఆహారం దొరికినట్లుగా సహాయం చేయగలరు.
అమ్మా అమ్మా దాహంగా ఉంది, కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా తాగడానికి. అమ్మా ఊరికే వస్తుందో ఏమో. అమ్మా అమ్మా కట్టుకోవడానికి ఒక పాత వస్త్రం ఉంటే ఇవ్వమ్మా. ఈ చీరలు నీకు నేను ఇవ్వాలా? చిచి వెళ్ళు, అవతలికి వెళ్ళు. ఓ చూడడానికి ఎన్ని వేసుకుందిలే కానీ పాత చీర అయితే పాత్ర లేదంటారు. అమ్మా అమ్మా ఈ కట్టుకున్నట్టు ఒక పాత వస్త్రం ఉంటే ఇవ్వమ్మా. అమ్మా అమ్మా కట్టుకున్నట్టు ఒక పాత వస్త్రం ఉంటే ఇవ్వమ్మా. ఎవరమ్మా? ఉండమ్మ, ఒక్క నిమిషం చూస్తా. దేవుడు నిన్ను దీవించునుగాక. అమ్మా అమ్మా కట్టుకున్నట్టు ఒక పాత వస్త్రం ఉంటే ఇవ్వమ్మా. దేవుడి నిన్ను దీవించునుగాక. చర్చలు అన్ని చర్చలు గుర్తుపెట్టుకోవాలి తెలుసు అది. ఓకే అది ఓకే. పల్లెల్లో సుధారణ చూడడానికి వెళ్ళాము. అబ్బబ్బా పిల్లగోల మళ్ళీ మొదలైంది. గోల ఎప్పుడు పోతుందో ఏంటో. నాకు కావాలయా పరిచయం పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయా. మా ఎవరి మీరు వచ్చారే ఉన్నాము. సువార్త చేస్తూ మీదకి వచ్చాము. మీరు కూడా ఇంకా మా దేవుడు మీకు అనేకమైన మేలు చేస్తుంది. మీకు పత్రిక చదవండి. దేవుడు అనేకమైన మేలుతో చెప్పొచ్చారే అమ్మ. వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఆ పల్లె మరి మార్చడానికి మనకి ప్రార్థన శక్తి మాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా. ఏంటమ్మా మొదటి వచ్చారు? బాగున్నారండి? ఏం బాగుండో ఏమో చెప్పండి. ఎందుకు వచ్చారు? మొన్న పత్రిక ఇచ్చిన కదా చదివారండి. దేవుని నమ్మకం కోసం మళ్ళీ వచ్చారు. నిజమైన దేవుడు వచ్చి ఇస్తాను తెలుసుకొని మీరు కూడా వెళ్ళండి అమ్మా వెళ్ళండి. సరే. ప్రార్థన శక్తి మాకు కావాలయా నీ పరలోక అభిషేకం చాలా కావాలయా. సమస్యలు ఉన్నాయి కదా. చర్చిలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి అనేసి మనం చాలాసార్లు విన్నాము. మనం కూడా ఒకసారి వెళ్ళి అద్భుతాలు ఏంటో చూద్దాము. సరే వెళ్దాం. ప్రార్థన జరుగుతుండగా అన్ని వాళ్ళకు మారి నేను సభకు వచ్చింది. వందనాలండి అందరూ వచ్చిన
దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. స్టెల్లా స్టెల్లా చిత్తం ప్రభువా. నేను ఇంటికి 3 సార్లు వచ్చింది. నేను ఆకలిగా ఉంటిని, నాకు ఆహారం పెట్టలేదు. దప్పిగా ఉంటిని, నాకు దాహం తీర్చలేదు. వస్త్రహీనులనే వచ్చి తిని, నాకు వస్త్రం ఇవ్వలేదు. ప్రభువా, నన్ను క్షమించండి. ధనంతో నా కళ్ళు మూసుకొని ఉన్నవి. మారు మనసు నాకు దయచేయండి ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి. ఎస్తేరు చిత్తం ప్రభు. నేను నీ ఇంటికి 3 సార్లు వచ్చి తిని, ఆకలిగా ఉంటిని, నాకు ఆహారం ఇచ్చింది. దప్పిగా ఉంటిని, దాహం తీర్చితివి. వస్త్రహీనులనే వచ్చి తిని, నాకు వస్త్రం ఇచ్చితివి. నాకు కావాల్సింది ఇదే కదా. నీవు ధన్యురాలివి. నేను ధన్యురాలు, మీ స్వరం విన్నాను. నేను ధన్యురాలు ప్రభు, మీ స్వరము నేను విన్నాను. లేయా 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 చిత్తము ప్రభు. నేను మీ ఇంటికి 3 మార్లు వచ్చి తిని, ఆకలిగొని ఉంటిని, నాకు ఆహారం ఇచ్చితివి. దప్పిగొని ఉంటిని, దాహం తీర్చితివి. వస్త్రహీనులనే ఉంటిని, నాకు వస్త్రం ఇచ్చితివి. కానీ నీలో స్వార్థం ఉంది, రక్షణ తీసుకుని రక్షణ కోల్పోయిన బిడ్డగా ఉన్నావు. క్షమించు ప్రభువు, నా మనసంతా వృధా అయిపోయినది. నీ రక్షణ నేను కాపాడుకున్నట్టుకు వృధా చేయకుండా నా మనసు నిండా నీ రక్షణ నింపుకున్నటకు నాకు సాయం చేయము. అన్నా, చిత్తం ప్రభు. నేను నీ ఇంటికి 3 మార్లు వచ్చి తిని, ఆకలిగా ఉంటిని, నాకు ఆకలికి ఆహారం ఇచ్చితివి. దప్పిగని ఉంటిని, నాకు దాహము తీర్చితివి. వస్త్రహీనుడే వచ్చి తిని, నాకు వస్త్రం ఇచ్చితివి. నువ్వు ధన్యురాలివి, నీ రక్షణను కాపాడుకుంటివి. ప్రభువా, మీ స్వరమే ఇంటిని, నేనెంతో ధన్యురాలు. ప్రభువా, మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించి తిని. తిమోతి పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనము ద్వారా మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. నా పరుగు నేను మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించే వరకు నాకు సహాయకుడిగా ఉండు. ఆమేన్. అంతటా అందరూ మారు మనసు పొందవలని దేవుడు అనేక మార్లు అనేకుల దగ్గర, స్వార్థపరుల దగ్గరికి, బిక్కములాడు వారి దగ్గరికి, ఆశాజీవుల దగ్గరికి వస్తున్నాడు. రక్షణ కొరకు దిక్కులుగా ఆస్తులుగా తగ్గించుకొని మన కొరకు వచ్చిన దేవుని ప్రకటించినప్పుడు ఈ 4 సహోదరులలో ఒకరు స్వార్థపూరిత మనసు గలవారున్నారు, ఒకరు గర్వంతో ఉన్నారు, ఒకరు దేవునికి లోబడి ఉన్నారు, ఒకరు దీనత్వం కలిగి ప్రార్థన చేస్తున్నారు. వారి 4 భావంలో ప్రతి వారు రక్షణ పొందాలని, వారి పాపం నుంచి విడుదల పొందాలని, గర్వం విడవాలని, దీనత్వం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీని సారాంశం.